ఆయన వస్తాడు, వచ్చేసాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు చెప్పండమ్మా? అదే మీ అల్లుడు నిరుడు సంపాదించిందంత అక్కడ పెట్టి మళ్ళీ ఈడు ఇంకో 10 కోట్లు సంపాదించాడు అనుకో, పక్కోళ్ళు ఏమంటారు? అమ్మో పలానా అమ్మాయి అల్లుడు ఎంత ఇంటెలిజెంటో, ఎంత తెలివిగలడు అంటారు ఈ కోణంలో అయితే. కానీ ప్రభు ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం తెలుసా? అదృష్టవంతులు అంటాం, దొరలు అంటాం, అబ్బో ఆయనండి అంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? ఇతరులను తినేయకుండా వాళ్ళే తినేవాళ్ళు, ఇతరులకు పెట్టకుండా వాళ్ళే ఆనందించేవాళ్ళు, దేవుని సంగతి మర్చిపోయి తామే ధనవంతులు అనుకునేవారిని ప్రభు ఏమంటున్నాడు చూసారా? ఇంగ్లీష్లో యూ ఫూల్ అని ఉంది, FOOL, ఫూల్. ఫూల్ అంటే కూడా తెలియదు ఆడికి. మా ఇంటి పక్కన ఒక మామగారు ఉండేది, కమలమ్మ అమ్మని. వెనకటకంటే ఒకడు ఫూల్ అన్నట, పూలు తెచ్చాడంటాడు. అంత పిచ్చోళ్ళు. ఫూల్ అన్నాడు, వెర్రివాడా. ఈ సంగతి మీకు తెలియాలి. మనకు ఆత్మీయ నేత్రాలు ఉండాలి. ఎవరైనా ఒక 10 రకరకాల బంగారం దిగేసుకునుండి నువ్వు సంపూర్ణ సమర్పణతో కన్నీరు విడిచుచు మోకరించి చప్పట్లు కొడుతున్నావు అనుకో, వాళ్ళని చూడటంలోనే కంగారు పడకూడదు. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే రక్షణ కూడా ఇవ్వయ్యా, మారు మనసు కూడా ఇవ్వయ్యా. బంగారంలోనే సంతోషిస్తుందయ్యా సిస్టరు, నీలో ఆనందించే భాగ్యం దయచేయండి నాయన. వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం, దానికంటే విలువైన. వాళ్ళది తెలవదు, వాళ్ళకి తెలియక అనుకుంటారు ఏమ్మా ఒక తాడన్నా వేసుకోవచ్చుగా, 2 గాజులన్నా చెప్పరండి రా వేసుకోవచ్చుగా అంటారు. అక్క గాజులు కదే పిచ్చి తల్లి, నేను విశ్వాసమును ధరించాను, ఇది దానికంటే అమూల్యమైనది, విలువైనది, శక్తివంతమైనది. హల్లెలూయా. అది నశించిపోయే సువర్ణం, ఇదేమో అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసం. మనోనేత్రములు చెప్పండి చెప్పండి తెరవబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు ఆలోచనలకు కూడా అజయ్ అన్నగారు ఆలోచనలకు కూడా రెస్పాండ్ అవుతాడు అన్నమాట దేవుడు. ఆలోచనను విని రెస్పాండ్ అయిపోయాడు ఇక్కడ. ఏంటది? పోయిన సంవత్సరం దాచావు, పోయింది పంచిపెట్టేస్తానయ్యా, ఈ సంవత్సరం దాచిపెడతానంటే అది వేరే సంగతి. నిరుడిది దాచేసావు, ఈ సంవత్సరం కూడా దాచేస్తావా? ఏమన్నాడు చెప్పండి? ఇలాంటి వెర్రి సేవకులు లేరంటారా? ఇలాంటి వెర్రి విశ్వాసులు లేరంటారా? చెప్పండి అమ్మా. ఉన్నారు నాన్న. ఈ రాత్రి వెర్రితనములో నుండి మనం బయటపడాలి. స్తోత్రం చెప్పండి. వెర్రితనములో నుండి బయటపడరా అంటే పారిపోయాడు. ఇందాక బొంబాయి గారు చెప్పలా, వాడిని అన్నాడు, బొంబాయి గారు చెప్పిన అవన్నీ, యేసయ్య నీకున్నదంతా అమ్మి బేదలకు ఇమ్మన్నందుకు అటు నుంచి చెప్పండమ్మా, అది ఆ బస్సు ఎక్కేసి అటు నుంచి అటే. ఆ ఒక్కటి చెప్పమా, కానీ ఆ ఒక్కటే అన్నాడు ప్రభు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎప్పుడంట చెప్పండమ్మా? హల్లెలూయా. ఏమడుగుతున్నారంట? పైవాళ్ళంట. వాళ్ళకుంది అవకాశం, వాళ్ళు ఏది అడిగితే అది వెళ్ళిపోవటమే. రాజబాబాయి గారు చెప్పారు, ఇదిగో మరణం వచ్చినప్పుడు నేను ఎంఏ అంటే నోరు మూసుకుని ముందు బండి ఎక్కమంటదంట. మరణం వచ్చినప్పుడు ఇదిగో మా క్యాస్ట్ ఏంటో తెలుసా అంటే షటప్ అండ్ గెట్ ఇన్ అంటదంట. మరణానికి ధనము
బలము, ఆస్తి, సంపాద్యం, నీ హంగు, ఆర్భాటం ఇవేమీ పనికిరావు. తీసుకుపోవాలంటే తీసుకుపోద్దంతే. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చాలా స్ట్రాంగ్ వర్తమానాన్ని మీ ముందు ఉంచుతున్నా. ఈ రాత్రే ప్రభు పని చేయవలసిన నీవు ప్రభు పనిని చేయకుండా ఉంటే చూసారా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏంటి బెదరేస్తున్నారేంటి పాస్టర్ గారు అంటే, బెదరేయటం కాదు, గట్టిగా బెదరేస్తున్నా. బెదిరైనా నీవు అందులో నుంచి తప్పించబడితే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణం పోకుండా ఉండాలంటే నీవు ప్రభు కొరకు ఖర్చు పెట్టవలసిన దానిని ఖర్చు పెట్టాలి. బీదల కొరకు ఖర్చు పెట్టవలసిన దాన్ని ఖర్చు పెట్టాలి. అది ధనం ఒక్కటాన్ని నేను చెప్పట్లా. నీ బలం, నీ స్వరం, నీ ఆరోగ్యం, నీకున్న సమస్తం, నీ బిడ్డలు. కొంతమంది బిడ్డలను కూడా దాచేస్తున్నారు. ఒకడు లాయర్ అంట, ఒకడు ఇంజనీర్ అంట, ఒక అమ్మాయి డాక్టర్ అంట, ఇంకొక అమ్మాయి. ఇదే గోల తప్ప. అయ్యా, భారతదేశంలో నాయన 7.5 లక్షల గ్రామాలయ్యా, 27 రాష్ట్రాలయ్యా, 806 జిల్లాలు ప్రభువా, 146 కోట్ల మంది ప్రజలయ్యా. నన్నేమన్నా చేయమంటావా ప్రభువా? నేనేమన్నా చేయగలనా నాయనా? నీవు ఏదో ఒకటి చేయండి అయ్యా, మా దేశాన్ని రక్షించండి అయ్యా, నా మట్టుకు నేను చేయగలిగినది చేస్తానయ్యా అనేవారు ఎక్కడన్నా తగులుతారేమోనని దేవుడు ఆకాశమందుండి ఈ రాత్రి కూడా ఎదురు చూస్తున్నారు. అవునా బిడ్డ, నీ బిడ్డను నాకు ఇచ్చేస్తావా? నేను వాడుకుంటాను. ఈడి కృపాదానవయ్య గారిలాగా నేను లేవనెత్తుతాను, బలపరుస్తాను, జనములకు దీవెనకరముగా చేస్తాను. ఏసన్న గారిలాగా జనములకు ఆశీర్వాదకరముగా మలచగలిగిన సమర్థుడను నేను. ఆ రొట్టెను నా చేతిలో పెడతావా అని ప్రభు అడుగుతున్నాడు. కొంతమందికి భయం యేసయ్య చేతుల్లో పెట్టడం అంటే. కానీ ఆ పిల్లోడండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చి మరి ఏ దైవజనునికి ఇచ్చారో చెప్పండి. ఆ దైవజనుడు లేక ఆ శిష్యుడు తెచ్చి చెప్పండి యేసయ్య చేతుల్లో పెట్టేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రొట్టెలను ఎత్తుకొని, ఎంత ఇష్టమో నాకు ఆ మాట చెప్పండి, ఏం చేశాడు? రొట్టెలను ఎత్తుకొని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆమేన్. నీ పిల్లల కొరకు ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. నీ ధనము కొరకు ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. లోపల దాచేయడానికి వీల్లేదు, కనబడేటట్లుగా ఉంచి ప్రభువును స్తుతించాలి. స్తోత్రం కలుగునుగాక.